నమస్తే వెల్కమ్ టు అమా న్యూస్ డిబేట్ టైం. నేను మీ యాక్చువల్గా నరహర్ శెట్టి. ఏపీలో ఎన్నికలు అయిపోయాయి, ప్రజా తీర్పు సైతం వెలువడింది. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు తన ప్రమాణ స్వీకారం కూడా చేసేశారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? రాజకీయ పార్టీలు ఎన్నికలకెళ్లిన వేళ తమ తమ మేనిఫెస్టోలో ఎన్నెన్నో వాగ్దానాలు చేశాయి. ఇప్పుడు ఆ వాగ్దానాలు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం మీద ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కొరకై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎదుర్కోబోతున్న సవాళ్లు ఏంటి? గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గుర్తించిన సమస్యలను ఇప్పుడు వచ్చిన ఈ ప్రభుత్వం పరిష్కార దిశగా కృషి చేసేనా? ఎన్డీఏ భాగస్వామ్యంలో ఉన్న జనసేన బీజేపీల పాత్ర ఎలా ఉండబోతుంది? ఇదే అంశం మీద ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి విఎస్ఆర్ చౌదరి గారు, అదేవిధంగా జనసేన నేత వీర మహిళ శంకర కృష్ణవేణి గారు మనతో జూమ్ కాల్ అందుబాటులోకి వస్తారు. ఇక వేల్పూరి శ్రీనివాస్ గారు రాజకీయ విశ్లేషకులు మనతో ఫోన్ ద్వారా అందుబాటులోకి వస్తారు. అదేవిధంగా అక్షర సత్యం గారు సీనియర్ జర్నలిస్ట్, ఆయన కూడా ఫోన్ ద్వారా అందుబాటులోకి వస్తారు. ముందు టీడీపీ అధికార ప్రతినిధి విఎస్ఆర్ చౌదరి గారితో మాట్లాడదాం. చౌదరి గారు, గుడ్ ఈవినింగ్ సార్. చౌదరి గారు, నా వాయిస్ ఇప్పుడు వినపడుతుందా మీకు? మ్యూట్లో ఉందా సార్ మీది? చౌదరి గారు, నా వాయిస్ వినబడుతుందా మీకు? ఓకే సార్. ఇప్పుడు ఇందాక నేను చెప్పింది ఏంటంటే ఏపీలో ఎన్నికలు అయిపోయాయి, ప్రజా తీర్పు సైతం వెలువడింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం కూడా చేశారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? రాజకీయ పార్టీలు ఎన్నికలకు వెళ్ళిన వేళ తమ తమ మేనిఫెస్టోలో ఎన్నెన్నో వాగ్దానాలు కూడా చేశాయి. ఇప్పుడు ఆ వాగ్దానాలు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం మీద ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కొరకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎదుర్కోబోతున్న సవాళ్ళ సంగతి ఏంటి? గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గుర్తించిన సమస్యలను ఇప్పుడు వచ్చిన ఈ ప్రభుత్వం పరిష్కార దిశగా ఏమన్నా కృషి చేస్తుందా? ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్న జనసేన బీజేపీల పాత్ర ఎలా ఉండబోతుంది? ఇదే అంశం మీద ఈరోజు మాట్లాడదామని నేను మాట్లాడాను. అయితే చౌదరి గారు, మీరు ఎలా రియాక్ట్ అవుతారు ప్లీజ్? ఇతర మిత్రులకి నమస్కారాలు, అమ్మా టీవీ ప్రేక్షకులు కూడా నమస్కారాలు. ప్రజలు ఆశీర్వాదంతో, మా అభ్యర్థుల కష్టంతో, చంద్రబాబు గారి యొక్క ప్రతిభ, ఆయన ఇచ్చిన హామీలతో ఎన్డీఏ కూటమి జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ ఆధ్వర్యంలో అఖండ మెజార్టీ సాధించి ఈరోజు బాబు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా, 4వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ సందర్భంలో మనందరం పాల్గొంచుకున్నాం. నేను కూడా ఒక అరగంట అయింది వచ్చి కూడా అక్కడ నుంచి. సో పూర్తి స్థాయిలో ప్రజలు ఇంత పెద్ద ఎత్తున భారీ మెజార్టీ ఇవ్వటం అనేది ఆ మీద గుర్తున్న బాధ్యతని పెట్టడంతో పాటు మేము ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇచ్చాం, మా మొదటి సంతకం ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు, అలాగే 2వ సంతకం డిఎస్సి, అలాగే 3వ సంతకం పెన్షన్లు పెంచాలని, 4వ సంతకం సిలిండర్లు, ఉచిత బస్ పాసులు, ఇవన్నీ వరుసగా సూపర్ సిక్స్ తో పాటు మా ఎన్నికల హామీ అమలు కోసం చేస్తున్న అన్ని రకాల వ్యవహారాలు కూడా ఆల్మోస్ట్ కొలికొచ్చాయి. కానీ మా ముందున్న పెద్ద టాస్క్ అమరావతి, పోలవరం. ఇప్పటికే అమరావతి పనులు వాయువేగంతో తిరుగుతున్న విషయం పబ్లిక్ కు అలాగే మీడియా ప్రచారం చేస్తాం. అదేవిధంగా పోలవరం సంబంధించి కూడా పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది. దీంతో పాటు ప్రజలు ఏ విధంగా అయితే ప్రతిపక్షంగా ఉన్న మమ్మల్ని ఈ రాష్ట్ర అవసరాల కోసం ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు అవసరం అని చెప్పి ఇంత గొప్ప విజయాన్ని కాంక్షించారో, ఆ ఆకాంక్షలు నెరవేర్చిన బాధ్యత ప్రతి క్షణం, ప్రతి గంట, ప్రతి నిమిషం వాయువేగంలో పనిచేయాల్సిన అవసరం మాకుంది. సో కేంద్ర సహాయ సహకారాలు ఎలా ఉంటాయనే పైన ఇప్పటికీ వాళ్ళు కొన్ని వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాకి రాష్ట్రం నుంచి అంటే కేంద్రం నుంచి అప్పచెప్పారు. దాంతో పనులతో పాటు, ఇచ్చిన హామీలతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకుంటూ ఏవైతే 30 ఏళ్ళు ఎన్నికెళ్ళిపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ తిరిగి పూర్వవైభవం తెచ్చుకోవడం కోసం, లా కష్టపడడం కోసం కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, పురంధరేశ్వర గారు కావచ్చు, అలాగే మా బాబు గారు కావచ్చు, ముగ్గురు కూర్చొని ఈరోజు మంత్రివర్గం కూర్చున్న తర్వాత, శాఖల పంపకం తర్వాత, బాబు గారు తిరుమలకు వచ్చిపోయిన తర్వాత, రేపు ఏదైతే ఆయన అయితే ప్రమాణం చేశాడో, ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోగా చెప్పామో, తొలి సంతకాలు రేపు సెక్రటరియట్ లో పెట్టాల్సిన బాధ్యత ఉంది. ఆ దిశగా ఫైళ్ళన్నీ కూడా మూవ్ అవుతున్నాయి. మూవ్ అయితే కాకుండా అందరూ, అన్ని వర్గాల ప్రజలు ఏవైతే కోరుకున్నారో, ఈరోజు
దేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా, ధనిక రాష్ట్రంగా, అలాగే సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ గా ముందుకెళ్లాలంటే పెట్టుబడులు భారీగా రావాలి. ఇతర రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి భారీ పరిశ్రమల నుంచి మనం తీసుకొచ్చుకోవాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు కేంద్ర సహాయ సహకారాలతో అందిస్తున్న పథకాలన్నీ కూడా ఆర్థిక వెసులుబాటు, ఆర్థిక చేయాల్సిన బాధ్యత. చౌదరి గారు, ఇక్కడ ఏపీ ప్రజలకి అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు మీ ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే గతంలో ఓన్లీ సంక్షేమమే చూసుకున్నారు, అభివృద్ధి చూడలేదు, చేయలేదు అని చెప్పి ప్రతిపక్షంగా ఉన్న మీరందరూ కూడా మీరు మాట్లాడటం జరిగింది. ఏ రకంగా అభివృద్ధిని చేస్తారు అన్నదానికి మచ్చుతోనగా మీరు ఉదాహరణకి ఏం చెప్తారు? ఎందుకంటే సంక్షేమాన్ని మరవకూడదు, అభివృద్ధి చేయాలి, మరి డబ్బు అనేది జనరేట్ కావాలి. ఇదంతా కూడా కత్తి మీద సాము, పులి మీద సారీ లాగా అనిపిస్తుందా మీకేమన్నా? మా అనుభవమైన మా నాయకులు, మా పార్టీ కార్యకర్తలు, ఎన్డీఏ నాయకులకి బయట వాళ్ళు చూసేదానికి ఇది పులి మీద స్వారీ అనుకుంటారు. కానీ 40 ఏళ్ళు 4 సార్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఇదంతా వెనతో పెట్టిన విద్య. ఆయన ఇప్పటికే తన యొక్క ప్రణాళిక రచనలు చేసుకున్నారు. అంబేద్కర్ చెప్పినట్టు సంక్షేమాలు ఎప్పుడు ఉపశమనాలు మాత్రమే, శాశ్వతం కాదు. సంక్షేమాలు ఎప్పుడు ఇస్తారంటే ఆ రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసిపోయి ప్రజలు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకపోతే ప్రభుత్వం ఇచ్చే సహకారం, అది ఉపశమనాలు మాత్రమే. కానీ ఈ రోజు ఆత్మాభిమాన్ని పెంచుకునే విధంగా వాళ్ళ ఇండస్ట్రీస్ గా, ఉద్యోగస్తులుగా, ఐటీ ఎంప్లాయీగా గవర్నమెంట్ యొక్క ఉద్యోగం మారిపోతే సంక్షేమాలు ఎవరు ఆశించరండి. ఎవరు ఆశిస్తారంటే బిలో ప్రావర్టీ లెవెల్ ఉండే వాళ్ళని ఆశిస్తారు. వాళ్ళకి ప్రభుత్వం ఆదుకుంటుంది, అది ధర్మం. ఈ సంక్షేమాలు ఉపశమనాలని చెప్పిన అంబేద్కర్ వాదనకి నేను ఊతం చెప్తూ, అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపైన ఎవరైతే బిలో ప్రావర్టీ లెవెల్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరింత ధనికులుగా అభివృద్ధి చేయడం కోసం ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచుకోవడం పాటు సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళుగానే మేము తీసుకెళ్తాం. ఈ రాష్ట్రం పూర్తి స్థాయిలో పోలవరం పూర్తి చేస్తే రైతులు దాదాపు 2 లక్షల ఎకరాలు పైచిలకు ఈరోజు పంటలు పండించే అవకాశం ఉంది. దీంతో వాళ్ళందరూ కూడా ఆర్థికంగా బలపడతారు. 975 మెగావాట్ల పవర్ రావడంతో ఇండస్ట్రీస్ కి పెద్ద ఉపశమనం కలుగుతుంది. దీంతో పాటు అమరావతి నవనగరాలు నిర్మిస్తే భారీ ఎత్తున ఐటీ కంపెనీలు కావచ్చు, విదేశీ సంస్థలు కావచ్చు, అదే ఎన్ఆర్ఐ ఐటీ కంపెనీలు కావచ్చు, అదే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కావచ్చు, విద్యా సంస్థలు కావచ్చు, అదేవిధంగా ఉపాధి అవకాశాలు కల్పించే అనేక రకాల కంపెనీలని కూడా, దాంతో పాటు ఇండస్ట్రీస్ కూడా, దాంతో పాటు రియల్ ఎస్టేట్ కూడా అభివృద్ధి చెందడంతో రెవెన్యూ జనరేట్ అవుతుంది. తద్వారా ఆదాయం రాష్ట్రానికి పెరిగితే పాటు ఈరోజు సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తాం. రాష్ట్ర ప్రజల్ని ధనికుని చేస్తూ సంక్షేమాన్ని తగ్గించుకుంటూ అప్పటి వరకు ప్రజలు ఆదుకోవాల్సిన బాధ్యత మాకుంది. కాబట్టి మేము ఇస్తూ సిలిండర్లు కానీ, బస్ పాసులు కానీ, అదేవిధంగా ఏవైతే ప్రమాణం చేసిన సూపర్ 6 హామీలతో పాటు అనేక పెన్షన్లతో సహా గత ప్రభుత్వం చేసిన తప్పు చేయకుండా మరింత గురుతర బాధ్యతతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తాది. దీంతో మా నాయకులు ప్రతి ఒక్కరూ సంప్రదించి ఈ పథకం వల్ల ఎక్కడి వరకు నష్టం వస్తుందా, ఏది లాభం వస్తుందని కూడా, ఎవరికి అందలేదా, ఎవరికి అందుతుందనే విషయాన్ని కూడా చాలా శాస్త్రీయ పద్ధతిలో బటర్నొప్పుడు కార్యక్రమం పక్కన పెట్టి నేరుగా ప్రజలకు సంప్రదించే విధంగా అటువంటి ప్రణాళిక రచిస్తున్నారు. దాని ద్వారా ఇది నెక్స్ట్ వచ్చే అవాతాతలకు కావచ్చు, అదేవిధంగా ఒంటరి మహిళలకు కావచ్చు, అదేవిధంగా లాండ్ ఆర్డర్ కావచ్చు చక్కబెట్టడం కోసం అన్ని రకాల ఏర్పాట్లు స్టార్ట్ చేశారు. దీన్ని రేపటి నుంచి మరింత పరుగులు పెట్టే అవకాశం ఉంది. కాబట్టి రేపు సచివాలయం ఎంటర్ అవుతున్న బాబు గారు ఫైల్ సంతకం అయిన వెంటనే అడ్మినిస్ట్రేషన్ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఇప్పటికే ఐఏఎస్ అధికారులు ఎవరెవరు మార్చాలి, ఎవరు దీనికి నిజాయితీ పనిచేస్తారు వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యనిర్వాహక వ్యవస్థలో వాళ్ళని తీసుకొచ్చుకోవడం జరిగింది. దీంతో పాటు ఎమ్మెల్యేలు, కొత్తగా అవుతున్న మంత్రులు, వీళ్ళ శాఖలు కేటాయించిన తర్వాత వాళ్ళ యొక్క యంత్రాంగం పూర్తిస్థాయిలో మనకు వచ్చిన తర్వాత నిజంగానే మరింత అద్భుతంగా పరిపాలన చేసి చూపిస్తాం. రాష్ట్ర ప్రజల మన్ననలు పొందుతాం. మళ్ళీ ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంబంధాలతో రాష్ట్రాన్ని ముందు ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రం సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ గా ఉన్నదో అక్కడ తీసుకెళ్తాం. ఎక్కడా కూడా కాంప్రమైజ్ కావు. అమరావతి నిర్మాణంతో పాటు విశాఖ స్టీల్ ని కాపాడుకోవడంతో పాటు కడప స్టీల్ కూడా నిర్మించి దుర్మార్గంగా ఈ ప్రభుత్వం ఏ విధంగా ఏమార్చిందో, గ్రాఫిక్ చేసిందో అవన్నీ కూడా పక్కన పెట్టి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఆ బాధ్యత ఇచ్చారు. కాబట్టి ప్రజలు ఆ నమ్మకాన్ని, ఆ ధైర్యాన్ని, ఆ భరోసాని ప్రజలకు కల్పిస్తాము. లా అండ్ ఆర్డర్ జరుగుతున్న సమస్యలు కూడా వెంటనే పరిష్కరించుకుంటాము. 2 ముఖ్యమైన విషయం, బాధ కలిగించే విషయం, ప్రతి ఒక్కరికి తాగునీరు, అదేవిధంగా పవర్, కరెంటు, వీటిని బాగా డెఫిసిట్ తీసుకొచ్చేసారు. వీటిని వెంటనే కాన్సన్ట్రేట్ చేసి ప్రతి గ్రామానికి మంచినీరు తాగడానికి ఇవ్వడంతో పాటు పవర్, చాలా నాణ్యమైన పవర్ ని, దీని మీద ఒప్పందాలు గతంలో రద్దయిపోయి వాటిని కూడా మళ్ళా పునర్సమీక్షించి తక్కువ రేటుకి విండు,
అదేవిధంగా సోలారు అలాగే జల విద్యుత్ పైన కాన్సన్ట్రేట్ చేసి తక్కువ ఖరీదుకు వచ్చే విద్యుత్ తీసుకొని ప్రజలకి సంస్కరణల పేరుతో విద్యుత్ ఛార్జీలు తగ్గించడంతో పాటు నాణ్యమైన విద్య ఇవ్వడంతో ఇండస్ట్రీస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి పక్క రాష్ట్రాలకు తరలిన ఇండస్ట్రీని వాళ్ళు రిక్వెస్ట్ చేసి మళ్ళీ మన రాష్ట్రానికి రావడం కోసం అన్ని రకాల ఇండస్ట్రీల మంత్రులు భారీ శాఖ మంత్రులు కూడా మనకే ఇచ్చారు. కాబట్టి కేంద్రంలో అనేక రకాల అంశాలపైన కోఆర్డినేషన్ చేసుకొని రాష్ట్ర అభివృద్ధి కోసం పూర్తి స్థాయిలో అన్ని సామాజిక వర్గాల మేధావులను ముఖ్యమైన వ్యక్తులను సంప్రదించి వాళ్ళ సలహాలు తీసుకొని 5 ఏళ్లలో రాష్ట్రాన్ని 30 ఏళ్ళు ఎన్నిక పంపించిన ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసి చూపిస్తాం, మెప్పిస్తాం, మళ్ళీ గెలుస్తాం, రాష్ట్రాన్ని మరింత ముందు తీసుకెళ్తాం. మళ్ళీ వస్తారు, మీతో మాట్లాడాల్సిన క్వశ్చన్లు మరిన్ని ఉన్నాయి, మీరు కొంచెం సమాధానం చెప్పాల్సి ఉంది. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. నేను మనతోటి జనసేన నేత వీర మహిళ సుంకర కృష్ణవేణి గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. గుడ్ ఈవినింగ్ మేడం. కృష్ణవేణి గారు నా వాయిస్ వినబడుతుందా? మ్యూట్లో ఉందనుకుంటా, ఒకసారి చూడండి. మేడం మీ ఆడియో మ్యూట్లో ఉంది, ఒకసారి. వినబడుతుంది, ప్లీజ్ కంటిన్యూ. నమస్తే అండి లక్ష్మీనాథ్ గారు, మీకు అలాగే ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలందరికీ, అమ్మాయి న్యూస్ వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి. చెప్పండి మేడం. కృష్ణవేణి గారు, ప్రభుత్వం ఆల్మోస్ట్ ఏర్పాటు అయిపోయింది, ఇక ఇక్కడి నుంచి పాలన ఒకటే మిగిలింది. మరి అంతకుముందు మీరు ఏదైతే చెప్పారో ప్రభుత్వం గాడి తప్పింది అని, మరి గాడిన పెట్టడానికి ఎలా ట్రై చేస్తున్నారు? మీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యొక్క పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? మా అధినేత పవన్ కళ్యాణ్ గారు నోటి నుంచి ఏ మాట అయితే వినాలి అని అనుకున్నామో 10 సంవత్సరాల నుంచి అదే మాట ఈ రోజు విన్నాము. కొనిదెల పవన్ కళ్యాణ్ అనే మాట ప్రతి ఒక్కరు ప్రతిజ్ఞ చేసినట్టుగా అనిపించిందండి లక్ష్మీనాథ్ గారు. ముఖ్యంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజు కేబినెట్ మంత్రివర్గానికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. చంద్రబాబు నాయుడు గారికి కూడా, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా. సార్, ఇవాళ ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది, నరేంద్ర మోదీ గారి సమక్షంలో ప్రమాణ స్వీకారం జరిగింది. కాబట్టి మనం అప్పుడే దీని మీద విమర్శలు ప్రతి విమర్శలు అనేవి ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటది. అది ఇప్పటి వరకు కూడా వైసీపీ గవర్నమెంట్ ఎలాంటి అవలంబన చేసిందో, కూల్చి వేతన దగ్గర నుంచి కాల్చి కృష్ణవేణి గారు, ఇక అది అయిపోయింది. వైసీపీ పాత్ర ప్రజెంట్ కొన్నాళ్ళు ప్రతిపక్ష పాత్ర ఇక్కడి నుంచి పోషిస్తుంది, అధికార పక్షంగా అది ఏదైతే అయిపోయింది. ఇక మీరిచ్చిన వాగ్దానాల పరిస్థితి ఏంటి? మీరిచ్చిన వాగ్దానాల గురించి ఏ రకంగా మీరు మీ అన్ని ప్రభుత్వాలు అన్ని పార్టీలు ముందుకెళ్తున్నాయి, టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, ప్రజల కోసం, ప్రజల కొరకు, రాష్ట్ర అభివృద్ధి కొరకు ఏం చేయబోతున్నారు? మీరిచ్చిన హామీల్ని ఎలా నెరవేర్చబోతున్నారు? ముందుగా దేని మీద కాన్సన్ట్రేషన్ చేయబోతున్నారు? ముఖ్యంగా అండి, అమరావతి రైతుల ఆత్మహత్యలు ఉండవండి. ముఖ్యంగా మనకి రాజధాని లేని రాష్ట్రం అని పేరు ఉండదండి. ఇప్పటి వరకు వచ్చినటువంటి పరిశ్రమలు పారిపోయేటువంటి పరిస్థితి ఉండదండి. ఇవాళ ఏర్పడినటువంటి కేబినెట్ మంత్రివర్గం కూడా అటువంటిదే అండి. రాష్ట్ర మంత్రివర్గం కూడా అటువంటిదే. ఖచ్చితంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారి పాత్ర అయితే మాత్రం చాలా కీ రోల్ గా ఉండబోతుందండి. ముఖ్యంగా ఆయన కూటమి కూర్పు రోజునే చెప్పడం జరిగింది, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే నేను కొత్త ధర్మంలో వెళ్తున్నానని చెప్పడం జరిగింది. ఈ రోజు జనప్రతినిధిగా వచ్చే ప్రమాణ స్వీకారం వరకు కూడా ఆయన ఎక్కడ ఒక మాట తప్పలేదు, మడమ తిప్పలేదు. ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధి కోసమే ఆయన కట్టుబడి ఉండి ఎన్నో త్యాగాలకి చేసినటువంటి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు రాష్ట్ర మంత్రివర్గంలో ఉండడం కూడా రాష్ట్ర ప్రజల అదృష్టంగానే భావిస్తున్నామండి. ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ మీ ఉమ్మడి మేనిఫెస్టోలో మీరు ఏవైతే పెట్టారో వాటన్నిటికీ కూడా మీరు కట్టుబడి ఉన్నారా? ఆ సంక్షేమం, ప్రజలకు సంక్షేమం ఇస్తూ అభివృద్ధి చేస్తామన్నారు. ముఖ్యంగా ఇప్పుడు పెన్షన్లు గత నెల చాలా మందికి రాలేదు, కొంతమందికి ఆగిపోయిన పరిస్థితి. అందులో మీరు 4,000 రూపాయల పెన్షన్ మేము ఎక్కంగానే ఇమీడియట్లీ ఇస్తామన్న పరిస్థితి. ఈ 4,000 రూపాయలు ఏ రకంగా అందిస్తారు? రేషన్ దుకాణాలు చాలామంది ప్రజల్లో ఉన్నాయండి. ఇవన్నీ రేషన్ దుకాణాలకు ఇదివరకు ప్రభుత్వం లాగా మేము వెళ్ళాలా, లేదంటే మా దగ్గరికే వచ్చి ఇస్తారా? ఇవన్నీ కూడా చాలా కన్ఫ్యూజన్లో ఉంది. మరి గత ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వంలో ఉండగా రేషన్ దుకాణాల దగ్గరికి వెళ్ళేవాళ్ళు, మరి ఇప్పుడు అక్కడి దగ్గర నుంచి వచ్చే పరిస్థితి, మరి వాలంటీర్ల పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఎంత అతి తక్కువ టైంలో మీరు వీటన్నిటి మీద ఒక క్లారిటీ తీసుకురాగలుగుతారు? చాలా షార్ట్ టైం లో అన్నింటి మీద కూడా ఒక క్లారిటీ అయితే తీసుకురాబోతున్నారండి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా. ఎందుకంటే
ఇది ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమానికి సంబంధించినటువంటి ఏ హామీలు ఉన్నాయో ఆ హామీని అమలు సూపర్ 6 పథకాలు కావచ్చు, అలాగే మాకు సన్మిక వ్యూహంలో వచ్చినటువంటి మా మేనిఫెస్టో, ఉమ్మడి మేనిఫెస్టో ఏదైతే ఉందో దాన్ని అమలు చేయడానికైతే తూచా తప్పకుండా మా ఇరు పార్టీల, అలాగే బీజేపీ నేతలు కావచ్చు, ఇరు పార్టీల అధినేతలు ఎప్పుడు కూడా దాన్ని కట్టుబడి ఉంటారని, ముఖ్యంగా సంక్షేమ ఫలాలని ప్రజలకు అందిస్తూనే రాష్ట్ర అభివృద్ధికి కూడా శ్రీకారం చుట్టి ఈ అన్నిటినీ కూడా, అంటే ఇవాళ మాత్రం మనకి ఇంకా ఒక నెల రోజులు కూడా గడవలేదు, ప్రభుత్వం ఎలాగ వీళ్ళు ఫామ్ చేసి నడుపుతున్నారు అన్నది కూడా ఇంకా ప్రజలు చూడలేదు. కాబట్టి దీనన్నింటినీ కూడా చాలా షార్ట్ టైం లో ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా చేరవేసేటువంటి మేధస్ అయితే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆలోచనలో కూడా ఉంటుందని, ఆయన ఎంతో అనుభవజ్ఞటువంటి వ్యక్తులు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి అన్నింటినీ కూడా చాలా సులభతరంగా ప్రజలకు అందించేటువంటి అవకాశాన్ని, అలాంటి ఏర్పాట్లని ఆయన కూడా తీసుకుంటారని మేము కూడా నమ్ముతున్నామండి. మీరు మరికొన్నిటికి ఆన్సర్ చెప్పాల్సి ఉంది. మీతో మళ్ళీ వస్తా నేను. మనతోటి ఫోన్ లైన్లో అందుబాటులో విశ్లేషకులు, రాజకీయ విశ్లేషకులు శ్రీనివాస్ గారు ఉన్నారు, వేల్పూరి శ్రీనివాస్ గారు. ఆయనతో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. శ్రీనివాస్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. శ్రీనివాస్ గారు, నా వాయిస్ వినపడుతుందా మీకు? శ్రీనివాస్ గారు, ఓకే. ఇక చౌదరి గారు, నా వాయిస్ వినపడుతుందా? చౌదరి గారు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక గుడ్ అడ్మినిస్ట్రేషన్ అనే ఒక మాట అయితే ప్రజలందరికీ అంతకు ముందు తెలుసు. మరి ఆ తర్వాత మధ్యలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంది మీ టీడీపీ పార్టీ కూడా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి అసలు వాట్ ఈస్ చంద్రబాబు నాయుడు గుడ్ అడ్మినిస్ట్రేటర్ అనే విషయాన్ని మరొకసారి ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎంత షార్ట్ టైంలో ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదం వైపు ముందుకు నడుపుతారంటే మీరేం చెప్తారు? సార్, నేను అమరావతి నుంచి వచ్చేటప్పుడు చాలా విషయాలు నాకే నమ్మశక్యం కాకుండా ప్రజలు విధంగా ఆనందపడుతున్నారు. ఎవరో తెలీదు, పార్టీ గుర్తులేవో తెలీదు. ఈ రోజు రాష్ట్రం అంతా పండగ చేసుకున్నారు. టపాసులు కాదు, ఏదో దీపావళికో నరక చతుర్దశికో ఏదో అకేషనల్ గా పాల్చే పండగ టపాసులు ఇప్పుడు రాష్ట్రం అంతా వలిష్టంగా వాళ్ళే పేల్చారు. టీవీ చూస్తూ, అలాగే చాలా మంది ఈ యొక్క ప్రమాణ స్వీకార పర్యటన తీసుకున్న పర్యటన అంతా కూడా వాళ్ళే ఆనందపడి ఆనంద బాష్పాలు కలిసి సందర్భాలు కూడా నేను చూశాను. ఎందుకంటే ఈ దుర్మార్గ నరక చతురస్ర ప్రభుత్వాన్ని పౌక్కున్నాం, ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. కాబట్టి ఈ ప్రభుత్వం మంచి జరుగుతున్న నమ్మకం ఈరోజు కుటుంబకి ఇచ్చారు. కాబట్టి అందుకే ఆగమేఘాల మీద వాయువేగంతో అమరావతి ఈ రోజు దిదీప్యమానంగా మెరుగుతా ఉందంటే, ఇంకా దాన్ని వెంటనే పునాదులతో సహా ఏదైతే 30% నిలిచిపోయిందో పూర్తి స్థాయిలో 3 ఏళ్లలో అమరావతిని పూర్తి చేయాలి. మేము 2 ఏళ్లలో పోలవరం పూర్తి చేయాలి. ఇది కాకుండా ఏదైతే మేము హామీలు ఇచ్చామో, బిఎస్సి కావచ్చు, ల్యాండ్ టైటిల్ యాక్ట్ కావచ్చు, సూపర్ 6 హామీలో సిలిండర్స్ కావచ్చు, పింఛన్లు కావచ్చు, అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో నిర్వహించుకోవడానికి రేపటి నుంచే కసరత్తు మొదలు పెడుతున్నారు పార్టీ నాయకులు, మంత్రివర్గం, ఆ శాఖల్లో ఉన్నటువంటి మంత్రులు. దీనిపైన రేపు జూన్ ఈ నెల 14 నుంచి కూడా. చౌదరి గారు, ఒక్క నిమిషంలో మీ దగ్గర విత్ ఇన్ షార్ట్ టైంలో మీ దగ్గరికి వస్తాను. మనతోటి వేల్పూరి శ్రీనివాస్ గారు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. రాజకీయ విశ్లేషకులు. గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్ గారు. హలో శ్రీనివాస్ గారు, నా వాయిస్ వినపడుతుందా మీకు? వినపడుతుందండి. శ్రీనివాస్ గారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అయిపోయింది. మరి రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రానున్న రోజుల్లో ఎటువంటి స్టెప్స్ తీసుకుంటే రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందని మీరు భావిస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనకి సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉంది. ముఖ్యమంత్రిగా 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి వాళ్ళు 4వసారి. రాష్ట్రం ఇప్పటికే అనేక సంక్షోభాల్లో ఉంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్రంలో ఉన్నటువంటి పోలవరం కానీ, అదేవిధంగా అమరావతి కానీ, మరి ఏ సమస్యలు ఉన్నా కూడా కేంద్రం పూర్తి స్థాయిలో ఇవాళ ప్రధానమంత్రి మోడీ గారు మనకి ఆంధ్రప్రదేశ్కి అండగా ఉన్నారు. కాబట్టి మరి పవన్ కళ్యాణ్ గారు ఇదంతా కూడా పొత్తు తీసుకొచ్చి కేంద్రంలో కూడా ఈ కూటమి ద్వారా కేంద్రంలో కూడా ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో వాళ్ళ అండగా ఉన్నారు. కాబట్టి మోడీ గారు కూడా ఆంధ్రప్రదేశ్ యొక్క సమస్యలు నాకు తెలుసు,
నేను దాని పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనపరుస్తానని చెప్పేసి ఆయన ఈ మధ్యన కూడా చెప్పడం కూడా జరిగింది. ఇవాళ కూడా మనం చూసినాం, వాళ్ళ మోడీ గారు విజయవాడ వచ్చారు. అంటే మనకు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని రంగాల్లో విఫలమైందనేటువంటి పరిస్థితుల్లో డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున మనకి నిధులు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని ఆదుకుంటుంది అనేటువంటి నమ్మకం అయితే మటుకు మాకు చాలా స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు దేనికి కూడా ఎక్కడా కూడా లెక్క పక్క లేకుండా ఫండ్స్ తీసుకొచ్చేసి ఆయన ఇష్టారాజ్యంగా వాళ్ళు ఏ ప్రాజెక్టు తీసుకొస్తే ఆ ప్రాజెక్టుగా ఖర్చు పెట్టాలి జనరల్ గా. కానీ ఏ ప్రాజెక్టు కూడా డబ్బులు ఖర్చు పెట్టకుండా అన్ని కూడా డైవర్ట్ చేసి చివరికి ఎస్సీ ఫండ్స్ బీసీ ఫండ్స్ కూడా డైవర్ట్ చేసి సొంత అవసరాలకు వాడుకున్న విషయం కూడా మనం గమనించాం. అందువల్ల గతంలో జరిగినటువంటి పొరపాట్లు తప్పులు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని సరిదిద్దుకోవడానికి వాళ్ళ కూటమి ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుని ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కక్షలు కార్పణ్యాలు కాదు. ఇక్కడ శ్రీనివాస్ గారు గతంలో పవన్ కళ్యాణ్ గారు 2 సార్లు చెప్పడం జరిగింది. శ్రీనివాస్ గారు రాష్ట్ర సమస్యల పట్లే వాళ్ళ యొక్క ఫోకస్ ఉంది. దాంట్లో శ్రీనివాస్ గారు గతంలో టీడీపీ ప్రభుత్వం ఎన్నోసార్లు పాలన చేసింది. చంద్రబాబు నాయుడు గారు కూడా 3 సార్లు పరిపాలన చేశారు. కానీ అప్పుడు పరిపాలనా ధోరణికి ఇప్పుడు ప్రస్తుతం పరిపాలనా ధోరణికి చాలా డిఫరెన్స్ ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడన్నా అప్పులు చేసినప్పుడు ఏం చేసేవాడు అంటే ఆయన సపోజ్ ఒక రోడ్డు కోసం తీసుకున్నాం అనుకోండి, ఆ రోడ్డు కంప్లీట్ చేస్తే టోల్ ద్వారా డబ్బులు మనం వసూలు చేయొచ్చు. అట్లా కాకుండా ప్రాజెక్టులు చేస్తే రాష్ట్రాన్ని మనం సస్యశ్యామలం చేయొచ్చు. అంటే వేటికి కూడా మళ్ళీ రిటర్న్ వచ్చేటువంటి పరిస్థితి లేకుండా ఆయన తీసుకున్నటువంటి కేవలం ఓట్లు అనేటువంటి ఎజెండాతో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా మనకి రాష్ట్రం యొక్క మరి ఇన్కమ్ ను పెంచకుండా ఆయన కేవలం నేను ఓన్లీ ఖర్చు పెడతాను, బట్టలు నొక్కుతాను, నేను ఓట్లే నా లక్ష్యం అని చెప్పేసి వైఖరిలో వెళ్ళాడు. కాబట్టి శ్రీనివాస్ గారు నేను అన్నది అది కాదు. శ్రీనివాస్ గారు మరి ప్రశ్న అది కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఎంత ఒత్తిడి ఉంది, ఈ ఒత్తిడిని ఏ రకంగా తీసుకునే అవకాశం ఉంది? అంతకుముందు గతంలో చంద్రబాబు నాయుడు గారి పాలన వేరు, ఇప్పుడు ప్రజెంట్ పాలన వేరు. ఎందుకంటే ఈ పాలన అనేది చాలా ఇంపార్టెంట్, ఆంధ్రప్రదేశ్కి జీవన్ మరణ సమస్యలాగా తీసుకోవాల్సిన పరిస్థితి. ఫ్రాడింగ్ అనేది ఎటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వంలో ఉండకూడదు. గతంలో చిన్న చితక ఎవరన్నా ఎమ్మెల్యేలు ఏమన్నా లేదంటే లోపల కొంతమంది నాయకులు ఎవరన్నా ఏమన్నా పొరపాట్లు చేస్తున్నా అలాంటి పొరపాట్లు ఈసారి ఎటువంటి పరిస్థితుల్లో జరగకుండా ఉండాలి అంటే ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అంటున్నా, అది నేను అడిగేది. ఈ ప్రభుత్వం గురించి చంద్రబాబు గారి గురించి చెప్పండి. అంటే ప్రస్తుతం గతంలో గత ప్రభుత్వం మనం చూసాం, అనేక నేరాలు ఘోరాలు హత్యలు చేయటము, ఎక్కడా కూడా పోలీసులు కూడా మరి ఇవాళ లైసెన్స్డ్ గోండాల్లాగా అనేక మంది అధికారులు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ని సర్వనాశనం చేయటంలో ప్రత్యక్ష పాత్ర ఉందని చెప్పడం అనేది మనం ఏమాత్రం కూడా సంకోచించాల్సిన పని లేదు. పోలీసు వ్యవస్థ శాంతి భద్రతను కాపాడాలి. కానీ ఆంధ్రప్రదేశ్ లో పోలీసు వ్యవస్థ టోటల్ గా శాంతి భద్రతను సర్వనాశనం చేయడానికి డైరెక్ట్ గా డీజీపీ స్థాయిలోనే ఎస్పీలు, డిఐజీలు, ఐజీ రేంజ్లోనే వాళ్ళ గత ప్రభుత్వానికి మరి కేవలం తొత్తులుగా పనిచేసి ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కూడా లేకుండా సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేశారు. ఇతర బయట నుంచి వచ్చేటువంటి పారిశ్రామికవేత్తలు కూడా వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యి అటు మెడ్రాస్, బెంగళూరు, హైదరాబాద్ వెళ్ళిపోవటం. మనం డైరెక్ట్ గా చెప్పాలంటే మన కియాని కాదు, అదే అమరాజా ఫ్యాక్టరీస్ అని కాదు, అనేక ఇన్సిడెంట్స్ లో మీరు ఎల్జీ పాలిమర్స్ అది వైజాగ్ ఇష్యూ తీసుకున్నా కూడా వాళ్ళకి హామీ ఇచ్చి కూడా పాపం ఆ బాధితులకి ఇంతవరకు ఏది చేయలేదు. అంటే ఏదైనా కూడా సమస్య పరిష్కారం చేయాలి అనేటువంటి ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే అది చేయటం అనేది కష్టం కాదు, 4 రోజులు లేట్ అవుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు ఏ రోజు కూడా 2014లో శ్రీనివాస్ గారు నేను అనేది అది కాదు, గత ప్రభుత్వం గురించి కాదు నేను మాట్లాడేది. 2014లో టీడీపీ చేసిన తప్పిదాలు 2024లో చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి, అది నేను అడిగేది సార్. పరిష్కరిద్దామనేటువంటి ఆలోచన ఎక్కడ కూడా ఆయనకి లేదు. లేకపోవడం వల్ల ఇవాళ ఈ రాష్ట్రం అన్ని రకాలుగా ఇబ్బందులకు ఎదురవుతుంది. అయితే డెఫినెట్ గా మంచి రోజులు వచ్చినాయి. ముందు చాలా షార్ట్ పీరియడ్ లోనే రాష్ట్రం ఒక గాడిలో పడుతుంది. మరి ఆర్థికంగా కూడా ఉన్నటువంటి ఇబ్బందులు అన్ని కూడా సెట్ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఏదైతే మనకి
సంపూర్ణ సహకారం Okay. ఉందో దాని ద్వారా మనం బయటపడతాము. Okay. బయటపడాలి కూడా 100% ఏ పరిస్థితి Okay, శ్రీనివాస్ గారు. ఆ పరంగా ఓకే శ్రీనివాస్ గారు, ధన్యవాదాలండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. చౌదరి గారు, 2014లో టీడీపీ ప్రభుత్వం ఏదైతే కొన్ని తప్పిదాలు అయితే చేసిందో ఆ తప్పిదాలు 2024లో కంటిన్యూ కాకుండా ఉండడానికి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? తెలుగుదేశం పార్టీ 2014-19 తప్పులు చేసామని అంటున్నారు, కానీ మేము కొంత ప్రజలకు ఎక్కువ మేలు చేయాలనే ఉద్దేశంతో అభివృద్ధిని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసాం. అది అమరావతి వెంటనే పూర్తి చేయాలి, పోలవరం మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అంటే మేము ఏవైతే ప్రజలు ఆ రోజు ఆస్వాదించారో వాటిని పూర్తి చేయడం కోసం ఎక్కువ డెవలప్మెంట్ మీద పెట్టాము కాన్సన్ట్రేషన్. దాంతోపాటు సంక్షేమానికి ప్లస్ యొక్క ఉపాధి అవకాశాలకు కాన్సన్ట్రేట్ చేసాం. అప్పుడు జనాలకు అర్థం కాల, ఒక ఛాన్స్ అని వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి తర్వాత ప్రభుత్వానికి తేడా ఈయన వచ్చి నాకు తెలిసింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వార్తల కన్నా బాబు గారు చేసిన అభివృద్ధి ముఖ్యం మనకని చెప్పి ఆ రోజు తప్పుడు కాదు, ఇది ఆ రోజు తప్పుడు అనుకున్న ప్రజలు సర్దిద్దుకున్నారు. ఎస్, అభివృద్ధికి ఈ రోజు ఓటేయాలి, అభివృద్ధి లేకపోతే రాష్ట్రం దెబ్బతింటుంది, మళ్ళీ బాబు గారు రావాలని కూటమి ద్వారా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ నాయకులు కానీ నేను అడిగేది చౌదరి గారు, నేను అడిగేది అది కాదు. ఇప్పుడు అమరావతి రాజధాని ఉంది. అమరావతి రాజధానిని 5 సంవత్సరాల్లో రాజధానిగా ఎందుకు కంప్లీట్గా దాన్ని చేయలేకపోయారు? దాన్ని విత్ ఇన్ 2 yearsలో ఈసారి కంప్లీట్ చేసేస్తారా? అది నేను అడిగేది. సార్, ఇక్కడ నేను చెప్తానే ముందే చెప్పాను, అమరావతి రాజధాని ఆంపట్టని 1 రోజులో 5 రోజుల్లో 5 ఏళ్లలో పూర్తి కాదండి. కానీ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద టాస్క్ పెట్టుకునింది. నేను ముందే చెప్పాను, 3 ఏళ్లలో అమరావతి పూర్తి చేస్తాం, 2 ఏళ్లలో పోలవరం పూర్తి చేస్తాం. ఇది మా టాస్క్. దీంతో పాటు మేము ఇచ్చిన హామీలు ఏవైతే సూపర్ హామీ కూడా ఇమీడియట్ ఈ రోజు మంత్రివర్గం సమావేశం ఇంతకు ముందే జరిగినట్టుంది. బాబు గారు ఇంకా బయలుదేరుతున్నారు. ఆయన చూడండి, నిమిషం కూడా వెయిట్ చేయడం వెంటనే మంత్రివర్గ సమావేశం చేసి మీరు మీ పనుల్లో మీరు నిమగ్నం అవ్వండి, నేను రేపు వచ్చి మళ్ళీ రివ్యూ చేయాలి. అంటే ఎంత ఫాస్ట్ గా వర్క్ చేసిన ప్రతి నిమిషం ప్రతి గంట ప్రతి రోజుని కూడా ఆయన తన యొక్క అభివృద్ధి కోసం కేటాయించిన ఉద్దేశంతో దశ నిర్దేశించారు. దీంట్లో పవన్ కళ్యాణ్ కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కూడా వాళ్ళు విడుదల చేయబోతున్నారు. సో ఆగమేఘాల మీద 2014-2019లో మేమేదైతే చేసామో అది జనం చెప్పుకోలేకపోయాం. ఇప్పుడు చెప్పుకుంటా ప్రజలకు అభివృద్ధి చేసుకుంటా సంక్షేమం నిర్వర్తించి ఇచ్చిన హామీలని 100% అమలు చేయడంలో నిష్ఠాతులవడానికి ఈ రోజు మంత్రివర్గ సమావేశం కానీ కేంద్ర రాష్ట్ర సహకారంతో ప్రచారం నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తారు సార్? ఎంత సమయం పడుతుంది సుమారు? రేపు సంతకం పెడుతున్నానండి. రేపే సంతకం. రేపు మొదటి ఫైలు ల్యాండ్ టైటిల్ యాక్ట్ డిసి అమలు కోసం రేపే ఉదయాన్నే బాబు గారు కొండ దిగి అంటే దేవుడు దర్శనం అయిన తర్వాత నేను విద్వానికి వెళ్తున్నారు. నేను ముఖ్యమంత్రిగా వస్తానని అమ్మ నిలబెట్టుకుంటున్నాడు. అలా వచ్చి ఈ 2 ఫైల్ మీద సంతకాలు పెట్టే కాకుండా పెన్షన్ కూడా పెంచుదు అంటే 4,000 రూపాయలు పెన్షన్ చేసి దానికి కూడా అలాగే సెంట్రల్ విషయం పైన ఇక్కడ చౌదరి గారు ఇందాక నేను అడిగిన క్వశ్చన్ మీకు ఈ పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఈ వాలంటీర్లు ఇంటింటికి తీసుకెళ్లి వాలంటీర్లు ఇస్తారా ఇక్కడ నుంచి? లేదు అంటే ఎలా పెన్షన్లు లేదంటే వాళ్ళ అకౌంట్లకు డైరెక్ట్ పడే అవకాశం ఉందా? అకౌంట్లు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? నెంబర్ 1. నెంబర్ 2, రేషన్ దుకాణాలు ఏవైతే ఉన్నాయో ఇదివరకులాగా రేషన్ షాపుల ఇళ్ల దగ్గరికి వెహికల్స్ వస్తాయా? లేదంటే ఒకప్పటిలాగా రేషన్ దగ్గరికి అక్కడికి షాప్స్ దగ్గరికి వెళ్ళి తీసుకోవాల్సిన పరిస్థితి? ఎప్పటికీ జనాలకు ఒక క్లారిటీ వస్తుంది అంటారు? ఎస్, మంచి ప్రశ్న వేశారు. ఇప్పటికే దాని మీద అధికారులు నేరపు కుమార్ ప్రసాద్ గారు ఆ పౌర సంబంధాల శాఖ అధికారులతోనూ అలాగే ఎవరైతే పెన్షన్ సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న ఐఏఎస్ అధికారులతో ఒక డబ్బా మీటింగ్ జరిగింది. గతంలో ఉన్న వాలంటీర్లు ఇంటికి తీసుకెళ్ళిస్తున్నారు. ఇప్పుడు వాలంటీర్లని మనం చాలా వద్దని పైన వాలంటీర్ పుస్తకం చెప్పిన తర్వాత వాళ్ళని ఫిల్టరైజ్ చేయరు. అంటే ఎవరు నిజాయితీగా ఉన్నారు, ఎవరు వ్యతిరేకంగా ఉన్నారు వాళ్ళు తీసేసి కొత్త వాళ్ళు ఎక్కడైతే లేరో వాళ్ళు పెట్టుకొని ఈ నెల జీతాలు కూడా రాలేదు జనరల్. గత నెల కొంతమంది రాలేదు, ఈ నెల ఇంకా పడలేదు కొంతమంది. ఇవన్నీ కూడా రేపు రెవెన్యూ అధికారులతో డిస్కస్ చేసి రేపటి నుంచే పూర్తి స్థాయిలో ఎవరికైతే రాలేదో వాళ్ళని ఫస్ట్ జీతాలు అలాగే ఎవరైతే పాత కాలంలో పెన్షనర్స్ కానీ అలాగే ఈ రోజు మేము ప్రభుత్వం ఇచ్చిన పెన్షనర్స్ కానీ తక్షణమే రేపు అమలు చేయడం సిఎస్ గారితో డిస్కస్ చేయడం జరిగింది. రేపు వచ్చి ఫైల్స్ అయిన వెంటనే రేపు సాయంత్రం లోపల వాలంటీర్లు ఎవరైతే నిజాయితీగా ఉన్నారో వాళ్ళ ద్వారా కొంత ఇంటికి తీసుకెళ్తారు. రేషన్ షాప్ కూడా రేషన్ షాప్ లో గతంలో మేము ఉప్పు పప్పే కాదండి, చింతపండు, నూనె, అదేవిధంగా బెల్లము, చక్కెర, గోధుమలు, రాగులు, మిల్లెట్స్ కూడా ఇచ్చేవాళ్ళండి, నెయ్యి కూడా ఇచ్చేవాళ్ళండి. ఇప్పుడు అంటే ఇంటి దగ్గరికి ఆ వెహికల్స్ కంటిన్యూ చేస్తారా మీరు? గత ప్రభుత్వంలో వెహికల్స్ వేలాది వెహికల్స్ వేస్ట్ చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. మరి ఆ వెహికల్స్ అన్నిటి పరిస్థితి ఏంటి? ఇప్పుడు గత ప్రభుత్వం లావాదేవీలలో వేల కోట్ల రూపాయలు తినాలని అనవసరంగా అవసరం లేకుండా వెహికల్ కొన్నారు.
మాకు తెలిసి రేషన్ షాపులు ప్రతి విలేజ్ లో కొత్తపేటలో ఉంటాయి. ఒక 500 అడుగులు 1000 అడుగుల లోపల మాకు రేషన్ షాపులు ఉన్నాయి. మా తిరుపతిలో కూడా మా ఇంటి నుంచి కరెక్ట్ గా లెక్కేసుకుంటే 1000 అడుగులు వేస్తే ఆ రేషన్ షాప్ వస్తుంది. దీనికి వాహనాలు పెట్టి దాన్ని డబ్బులు తినేయడం కోసం చేసిన గత ప్రభుత్వం మీద మేము సో ఆ వెహికల్స్ అన్నిటిని చెత్త క్లియర్ చేసే వాహనాలుగా తయారు చేస్తుంది అనుకోవచ్చా మీ ప్రభుత్వం మళ్ళీ? ఒక్కనే ఆ వెహికల్ పర్పస్ దేనికి కావాలనేది రవాణా డిపార్ట్మెంట్ వాళ్ళు తప్ప చెప్తాం. వాళ్ళు ఎక్కడ ఇబ్బంది అనుకుంటే వాళ్ళు వాడుకుంటారు. కానీ వెహికల్ వేస్ట్ చేయడం వచ్చుకోరు, ఎందుకంటే ప్రభుత్వ డబ్బు ధనం కాబట్టి. సో పాత రోజుల్లో లాగా రేషన్ దుకాణాల దగ్గరికి వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం ఉంటుందంటారు. ఎందుకు నేను పడాల్సి వచ్చిందంటే బియ్యం ఒకటే ఇవ్వడం లేదు. ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం బియ్యులకి ఇచ్చేసి దొరుకుతుంటున్నారు. మేము బియ్యంతో పాటు పౌష్టికాహారానికి కావాల్సిన అనేక రకమైన వస్తువులు దాన్ని జత చేసుకున్నాం. చెప్పాను కదా మీకు, కళ్యాణ్ తోప, రంజాన్ తోప, అదేవిధంగా సంక్రాంతి తోప, అనేక తోపలతో పాటు రేషన్ షాప్ అనేది కుటుంబానికి ఏదైతే అవసరం మిరపకాయలతో సహా మిరప ఏమంటే మన పౌష్టికాహార రాగులు అలాగే అనేక అంశాలు మేము ఇచ్చేవాళ్ళం. అవన్నీ కూడా రేపు సివిల్ సప్లై అధికారులతో కూర్చొని గత పాలసీని తీసుకొని డిస్కస్ చేసి 100% మళ్ళీ ప్రజలకు పూర్వవైపు తీసుకురావాలంటే ముందు రేషన్ షాప్ ఏ విధంగా ఉందో చూపించాలి. రేషన్ షాప్కి వెళ్తే అన్ని మన కుటుంబానికి వస్తాయనే ఆలోచన సామాన్యుడికి రావాలి, తక్కువ రేట్లు ఉంటాయని ఫీలింగ్ రావాలి. కాబట్టి తక్కువ రేట్లో వచ్చే విధంగా వస్తువు సమీకరణ చేసి తొందరలో 10 రేషన్ షాపులను పేషెంట్లు అందుబాటులో తీసుకొస్తాం. ముందు ఎవరికైతే జీతాలు జీతాలు వేయాలి. 2-3 రిటైర్డ్ అయినారండి, వాళ్ళకి ₹1 కూడా లేవు. పాపం మన నోరు పట్టుకున్నారు. రిటైర్ అయిన ముందు డబ్బులు ఇవ్వాలి. వాళ్ళు చాలా ఆశలు పెట్టుకొని రిటైర్ అయ్యారు. వాళ్ళ డబ్బులు వాళ్ళ పెన్షన్లు అంతా దొబ్బేసింది ప్రభుత్వం. దీనికన్నా ముఖ్యమైన విషయం ముందు ఈ డబ్బులన్నీ ఖజానా ఖాతా 2 రెవెన్యూ లోటు ఏంటి పరిస్థితి కూడా సమీక్ష చేస్తున్నారు సిఎస్ గారు. ఇవన్నీ కొలుపు వచ్చిన తర్వాత దీనిపైన ఎవరు తిన్నారో తర్వాత ఉంటాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన నిధులు కానీ సమకూర్చుకొని ముందు రాష్ట్రానికి ప్రైమరీ ఏది అవసరమో దాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం సన్నద్ధం తెలుస్తా ఉంది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది కలిగించడం, అందరికీ న్యాయం చేసే విధంగా అన్ని రకాల సర్కులర్స్ కూడా క్రమబద్ధీకరిస్తాము. అనుమానం అక్కర్లేదు. ఓకే చౌదరి గారు, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతోటి సుంకర కృష్ణవేణి గారితో ఒకసారి మాట్లాడదాం. కృష్ణవేణి గారు, ఈరోజు ఏదైతే జరిగిన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉందో దానిలో పవన్ కళ్యాణ్ గారు మీరు అన్నట్టు కొణిదెల పవన్ కళ్యాణ్ నేను అన్న తర్వాత మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో, చివరిలో నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారి చేతిని చిరంజీవి గారి చేతిని రెండింటిని పైకెత్తడాన్ని దేనికి సంకేతంగా చూడాలి? చిరంజీవి గారు మీ జనసేన పార్టీలోకి వస్తున్నారా లేదంటే బీజేపీలోకి వస్తున్నారా? చిరంజీవి గారు జనసేన పార్టీలోకి వచ్చినా అలాగే బీజేపీ పార్టీలోకి వచ్చినా ఆయా పార్టీలకు అందవండి, ఆయా పార్టీలకు బలం అండి. చిరంజీవి గారి చరిష్మా చిన్నది కాదు. ఈ రోజు నరేంద్ర మోదీజీ ఇద్దరు అన్నదమ్ముల్ని పట్టుకొని ఇలాగా అన్నదమ్ముల అనుబంధాన్ని ప్రపంచానికి చాటి చెప్పినట్టుగా అక్కడ మోదీజీ కూడా ఒక అన్నదమ్ములాగా జాయిన్ అవ్వడం అనేది నిజంగా మా కేడర్ లోనే కదండి, ప్రజలందరూ కూడా చాలా సంతోషపడ్డారు. అనేక మంది సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా వీడియోలను ఎంత వైరల్ చేస్తున్నారో చూస్తున్నాము. చిరంజీవి గారు లాంటి వ్యక్తి, అంత సౌమ్యంగా ఉన్నటువంటి వ్యక్తి కేంద్రంలో అత్యధికమైనటువంటి చాలా గౌరవప్రదమైనటువంటి పోస్ట్ లో ఉంటే గౌరవంగా ఉంటుందని మేము కూడా కోరుకుంటున్నామండి. ఆ రోజు కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం కూడా. సమయం వచ్చినప్పుడు మీ మీద సందర్భం కాకపోయినా అడుగుతున్నాను, అన్యదా భావించవద్దు. ఏంటండి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కి మధ్య తీవ్రమైన సోషల్ మీడియాలో భావోద్వేగమైన వారు జరుగుతుందనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. రానున్న రోజుల్లో అల్లు అర్జున్ గారి పుష్ప మీద కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. గతంలో పవన్ కళ్యాణ్ గారు నేను చెప్పను బ్రదర్ అన్న మాటకి డీజే సినిమాని కూడా ఒక రకంగా నెగిటివ్ పబ్లిసిటీ చేయడంలో పవన్ కళ్యాణ్ గారు అనే ఒక నానుడు కూడా, పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఉన్నారనే నానుడు కూడా ఉంది. ఎంతవరకు నిజం అంటారు? ఏంటి మెగా ఫ్యామిలీ నుంచి అల్లు ఫ్యామిలీ డిఫరెంట్ సపరేట్ అయిందా ఏమన్నా అనుకోవాలా? అది చిన్న అంటే తెలిసి తెలియక చిన్న పొరపాట్లు జరిగినప్పటికీ కూడా అక్కడ మహావృక్షం అంటే మెగాస్టార్ చిరంజీవి గారు మా పెద్దనే ఉన్నారండి. ఆయన అన్ని కూడా సరిదిద్దుతారు. ఈ ఫ్యాన్స్ వార్ అనేది కొన్ని రోజులు మాత్రమే ఉంటది, తర్వాత అవన్నీ కూడా చల్లారిపోతాయి తప్ప ఎప్పుడూ కూడా మెగా ఫ్యామిలీ మధ్య ఎప్పుడు కూడా చీలిక లేదండి. ఇదే మనం చూస్తాం చాలా సార్లు. పవన్ కళ్యాణ్ గారిని పట్టించుకోలేదు, పవన్ కళ్యాణ్ గారిని మెగా ఫ్యామిలీ వదిలేసినట్టు దుష్ప్రచారాలు చేసింది ఇదే వైసీపీ గవర్నమెంట్. వైసీపీ వాళ్ళు చాలా మంది ట్రోల్ చేసి చూసాం. కానీ ఇవాళ వాళ్ళ అనుబంధం చెడిపోలేదు, వాళ్ళ ఆత్మీయత చెడిపోలేదు. కృష్ణవేణి వాళ్ళిద్దరూ అన్నదమ్ములు కాబట్టి అనుబంధం చెడిపోలేదు, అది అంతా ఓకే, కరెక్టే. కానీ అల్లు అర్జున్ గారు తీసుకున్న స్టెప్ ఏదైతే ఉందో, కొన్ని రోజులు ఇంకా ఎలక్షన్లు ఉన్నాయనగా నంద్యాల
ఎమ్మెల్యే గారికి వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ ఎప్పుడైతే ఇచ్చారో అక్కడి నుంచి కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఆ తర్వాత కూడా మీడియాని ఫేస్ చేస్తూ నేను ఏ పార్టీకి సపోర్ట్ కాదు, నేను న్యూట్రల్ పర్సన్ని, నాకు అన్ని పార్టీలు సమదూరం అని చెప్పడం ద్వారా నాకు పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి నేను అంతే దూరమని వేరే పార్టీకి ఎంత దూరం అని చెప్పినట్టు అనుకోవాలి కదా. మరి దానికి అర్థం అదే వస్తుంది కదా. అవ్వచ్చండి, కానీ ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు. చిన్న చిన్న ఎటువంటి పొరపాట్లు జరిగినా సరే కానీ వాటిని సరిదిద్దేటువంటి వ్యక్తి పెద్ద ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు. కాబట్టి ఇది పెద్దగా ఏమి ఎఫెక్ట్ చూపుతానే చెప్తాను సార్. అంటే సోషల్ మీడియా వార్ అనేది కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది, అది శాశ్వతం కాదు. అదే అల్లు అర్జున్ గారు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే ఇదే సోషల్ మీడియా వారియర్స్ ప్రశంసిస్తారు. అవన్నీ జరిగేవి కాబట్టి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పటికైనా మెగా ఫ్యామిలీ మొత్తం ఒకటే అంటారు మీరు, అంతేగా? ఓకే మేడం, ఓకే మీతో మళ్ళీ మాట్లాడతాను నేను. మనతోటి సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. గుడ్ ఈవినింగ్ సార్ సత్యం గారు. గుడ్ ఈవినింగ్ సార్. మీకు ప్యానల్లో ఉన్న చౌదరి గారికి, కృష్ణ గారికి కూడా గుడ్ ఈవినింగ్ సార్. సత్యం గారు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు. సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్గా ఎంతోమంది సీనియర్ సినీ నటులు కూడా వచ్చారు. రజనీకాంత్ గారు అయితే ఏంటి, మెగాస్టార్ చిరంజీవి గారు అయితే ఏంటి, మరి ఎంతోమంది వచ్చారు. అయితే ఇంతమంది అతిరథ మహారాజులు ఎందరో ఉండగా మోడీ గారు పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని 2 చేతులు పైకి లేపి అక్కడ ఆలింగనం చేసుకోవడం ద్వారా రానున్న రోజుల్లో చిరంజీవి గారు ఏమన్నా బీజేపీలో కానీ జనసేన పార్టీలో కానీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందని మీకు అనిపించిందా? సార్, ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎంగా అని అనుకుంటున్నాను, ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కళ్యాణ్ గారికి, తెలుగుదేశం కార్యకర్తలకి, జనసేన జన సైనికులకి అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు సార్. ఎందుకంటే ఎంతో పోరాడారు, అందరూ కూడా సమైక్యంగా పోరాడి సాధించారు. వాళ్ళ విజయానందాన్ని అనుభవించాలి. ఆ విజయానందం 5 సంవత్సరాల వరకు కలకాలం ఉండాలని కోరుకుంటున్నాను సార్. ఇక చిరంజీవి గారి విషయానికి వస్తే బీజేపీ ఆహ్వానం అనేది ఇప్పుడే కాదు సార్, గత 6-7 years గా వస్తుంది. నేను 2022లో కలిసినప్పుడు కూడా చేశారు సార్, మన బీజేపీ వెళ్తే బాగుంటుందంటే వద్దు, నాకు ఆల్రెడీ వచ్చింది ఇన్విటేషన్, అది సున్నితంగా తిరస్కరించారు. అది వేరే సబ్జెక్ట్ సార్. బీజేపీలోకి వెళ్ళాలంటే బీజేపీ ఈ రోజు కూడా చిరంజీవి గారిని తీసుకోవడానికి సిద్ధంగా ఉందని నేను భావిస్తున్నాను సార్. నేను అనేక సందర్భాల్లో వీడియోలో కూడా చెప్పాను బీజేపీ నుంచి ఆహ్వానం ఎప్పుడు ఉందని. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే సార్, హలో వినిపిస్తుంది, ప్లీజ్ కంటిన్యూ. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముందున్న సవాళ్ళు, లేదా చంద్రబాబు నాయుడు గారు లేదా పవన్ కళ్యాణ్ గారు లేదా కూటమి ప్రభుత్వం ముందున్న సవాళ్లలో నా దృష్టిలో ప్రధానమైన సవాల్ ఏంటంటే జనసేన పార్టీని తెలుగుదేశం పార్టీని జనసేన, లేదా రాష్ట్ర సమస్యల్ని ఎదుర్కోవడం కోసం ఈ 3 పార్టీలు కలిసిన ఆవశ్యకతని 5 సంవత్సరాలు గుర్తించుకోవడమే పెద్ద ప్రధానమైన సమస్యగా నేను భావిస్తున్నాను సార్. ఎందుకంటే తెలుగుదేశం నాయకులు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ జనసేన పార్టీ ఇంపార్టెన్స్ గుర్తించాలి. అలాగే జనసేన కూడా తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారి ఇంపార్టెన్స్ గుర్తించాలి. మేము కలిసే ఉంటాం. గతంలో లాగా చిన్న చిన్న మనస్పర్ధలు ఏమన్నా ఏముండవు, ఎటువంటి పరిస్థితుల్లో కలిసే వెళ్తాము ముందుకు అని చెప్తున్నారు కదా బలంగా. చెప్పడం వేరు, చేతల్లో చూపించడం వేరు సార్. నేను చేతల్లో వచ్చిన తేడాని ఎప్పుడు చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ఆదిలోనే అంశపాలు అన్నట్టుగా చెప్పకూడదు. ఇక్కడ ఒక విషయాన్ని నేను ముఖ్యంగా చెప్పాలి, మీ ద్వారా జనాలకు తెలియాలి. పవన్ కళ్యాణ్ గారి యొక్క పార్టీ యొక్క విజయం సామాన్యమైన విజయం కాదు సార్. ఇప్పుడు నిమ్మకాయల చిన్నజప్ప గారు డిప్యూటీ సీఎం గారు చేశారు కాపు సామాజిక వర్గం నుంచి, లేదా దళితుల నుంచి అనేక మంది చేశారు, బీసీల నుంచి చేస్తారు. అయితే పవన్ కళ్యాణ్ కూడా డిప్యూటీ సీఎం అని అనుకోవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారి యొక్క విజయం సామాన్యమైన విజయం కాదు సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు అనే లెగసీని, తెలుగుదేశం ఒక లెగసీని దిగుతూ వస్తున్నాడు ఆయన. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు జాతీయ కాంగ్రెస్ పార్టీ లెగసీని కంటిన్యూ చేసుకుని పార్టీ పెట్టి పార్టీ నుంచి విజయం సాధించుకొచ్చారు సార్. పవన్ కళ్యాణ్ కి లెగసీ లేదు సార్. అవును, అక్షర్ సత్య గారు మీ మాటకి అడ్డొచ్చాను. డిప్యూటీ సీఎం గా ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఇంట్రెస్ట్ చూపించారు అంటే నిజంగా డిప్యూటీ సీఎం గా తీసుకుంటే గారు ప్రధానమైన కారణం ఏంటి ఒకవేళ తీసుకుంటే? ఎందుకంటే ఆయనకున్న సినిమాలు ఏవైతే 4 సినిమాలు కమిట్మెంట్ ఇచ్చారో వాటిని కంప్లీట్ చేయడానికి కొంత కాలం దొరికే అవకాశం ఉందని తీసుకున్నారంటారా? ఏ ఉద్దేశంతో డిప్యూటీ సీఎం తీసుకున్నారంటారు? నిజంగా డిప్యూటీ సీఎం తీసుకుంటే కొంతమంది అవగాహన కూడా కావాలనుకుంటున్నారు. డిప్యూటీ సీఎం గా తీసుకుంటే సినిమాలు చేయొచ్చా, చేయకూడదా?
సార్ డిప్యూటీ సీఎం కి సినిమాలకి సంబంధం లేదు సార్. ఎన్టీ రామారావు గారు సీఎం గా చేసి కూడా బ్రహ్మర్షి విశ్వామిత్ర, మేజర్ చంద్రకాంత్ అయ్యి సినిమాలు చేశారు. సినిమాలకి డిప్యూటీ సీఎం కి సంబంధం లేదు. టైం యూటిలైజేషన్ చేసుకోవడానికి బట్టి ఉంటారు. అయితే నేను అది చెప్పడం కోసం మీరు డిప్యూటీ సీఎం తీసుకోవడం రైటా రాంగా అంటే దాన్ని చెప్పడం కోసం కథ అంతా చెప్పిపోతాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క చేసిన ఏం సాధించాడు అనేది జనాలకు తెలియాలని చెప్పినాను సార్. అటువంటి ప్రజారాజ్యం ఓటమి లేదా ప్రజారాజ్యం కాంగ్రెస్ విలీనం ఇటువంటి నెగిటివ్స్ లో గుడిబండలు కాలు తేలాడుతుండగా 3 పెళ్లిళ్ళు లేదా కుల సంఘాల యొక్క వ్యతిరేకత ఎన్ని సందర్భంలో పార్టీ పెట్టాడు. ఆయన 2014లో ఒక వ్యక్తిగా తెలుగుదేశానికి మద్దతు లేదంటే జనసేన పార్టీని పెట్టి ఒక వ్యవస్థగా పెట్టడానికి గుర్తించుకొని చంద్రబాబు నాయుడు గారి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఎంత వ్యూహాత్మకంగా వెళ్తున్నాడు అన్నది. 2014లో పోలాశేఖరుడిగా ఏమీ అడగకుండా మీకు మద్దతు ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు 2018లో మేము ప్రళయానికి విమర్శించాడంటే మళ్ళీ తన బాధ్యతను గుర్తెరిగాడు. కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి ఓడించాడు. జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించి ఓడించాడు. ఈ రోజున మళ్ళీ మీకు మద్దతు ఇవ్వడానికి కారణం తను ఒక వారాహయాత్ర వెళ్తున్నా కూడా ప్రపంచంలో జనాలు వస్తుంటే మళ్ళీ వెనక తగ్గేవాడు. మన పార్టీ మళ్ళీ మీరు ఇది చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే టీడీపీ పార్టీ అనే పార్టీ సంస్థాగతంగా నిలదొక్కున్న పార్టీ. మనకి సంస్థాగతంగా ఏం నిలదొక్కున్నామని ఈ రోజున మనం ఎక్కువ సీట్లలో పోటీ చేయాలి. ఈ రోజున వాళ్ళ అనుభవం మనకు అవసరం అని చెప్పారు. టీడీపీ పార్టీ ఈ రోజు నిలబడటానికి పవన్ కళ్యాణ్ గారు ఎంత కారణమో, పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లు గెలవడానికి కూడా టీడీపీ పార్టీ కేడర్ కూడా అంతే కారణం కాదంటారా మీరు? సార్ ఖచ్చితంగా నేను ముందే మాటలు చెప్పాను. ఒకళ్ళు ఇంపార్టెన్స్ ఒకళ్ళు గుర్తించుకోవాలని. ఖచ్చితంగా వీళ్ళ గెలుపుకి వాళ్ళ కారణం, వాళ్ళ గెలుపుకి వీళ్ళ కారణం అంటాను. కానీ పవన్ కళ్యాణ్ వాళ్ళే తెలుగుదేశం నెగ్గింది లేదు, తెలుగుదేశం వాళ్ళే పవన్ కళ్యాణ్ గెలిచింది అన్నది 2 తప్పు సార్. నేను అదే చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారు తన కార్యకర్తలు చెప్పడానికి ఎన్నైనా చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ గారు తన తగ్గి 21 సీట్లు ఒప్పుకుని తెలుగుదేశం మద్దతు ఇవ్వడానికి కారణం వైసీపీ పార్టీ అనే పరిపాలన వల్ల రాష్ట్రం ఘోరంగా నష్టపోతుంది. ప్రజల్లో హింసా ప్రవృత్తి పెరిగిపోతుంది. ఈ డ్రగ్ కల్చర్ పెరిగిపోతుంది. రాష్ట్రాన్ని కాపాడడం కోసం ఆయన తగ్గాడు. ఆ సాక్రిఫైజెస్ ని తెలుగుదేశం పార్టీ వ్యక్తిగతంగా ఒక్క మాట, వ్యక్తిగతంగా పార్టీ ప్రకారం పవన్ కళ్యాణ్ ఎక్కువ తక్కువ ఇది కొన్ని నెలల తర్వాత మనం ఆలోచిద్దాం. ఇప్పటికిప్పుడు ఉన్న బలంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి జరగాలి అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే ఉన్నట్టుండి ప్రజలకు కొంత ఉపశమనం జరుగుతుంది, ఏ ఏ రంగాల్లో మీద కాన్సన్ట్రేట్ చేయాలని మీరు భావిస్తున్నారు? ఒక జర్నలిస్ట్ గా మీరు చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం సక్సెస్ అవడానికి లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సక్సెస్ అవడానికి అన్ని విధాలుగా సహకరిస్తూ వస్తున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇంపార్టెన్స్ ఇస్తూ వస్తున్నారు. దానికి కాదంటం లేదు. కానీ అది చేతల్లో చూపించాలి, మాటల్లో చూపించాలి. నేను ఎందుకంటే చూపిస్తారు సార్, పాయింట్అవుట్ చేయడానికి ఇష్టం లేకుండా డైరెక్ట్ గా చెప్తున్నాను. చూపిస్తారు. సత్యం గారు నేను అడిగేది కాదు, చూపిస్తారు. మీరు చూపించకపోతే ఎటువంటి పరిస్థితుల్లో మీలాంటి పత్రికా సోదరులు అయితే ఏంటి ఎవరైనా కూడా నెగిటివ్ ఉంటే కంపల్సరీ అడుగుతారు. నేను అడిగేది అది కాదు. ఇప్పటికిప్పుడు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ప్రజలకి ఏది చేస్తే వాళ్ళకి కాస్త ఉపశమనం కలుగుతుంది, అతి త్వరగా ఈ ప్రభుత్వం మీద నమ్మకం అనేది ఏర్పడుతుంది, ఏ ఏ రంగాల మీద కాన్సన్ట్రేట్ చేయాలని అడుగుతున్నా. అది అడుగుతున్నాను నేను. ప్లీజ్ సార్, ప్రధానంగా సమస్యలు తీసుకోవాలంటే ఇప్పుడు 3 ప్యారలల్ వ్యవస్థలు ఉన్నాయి సార్ గ్రామాల్లోని. ఒకటి పంచాయతీ రాజ్యాంగం ద్వారా ఏర్పడిన పంచాయతీ వ్యవస్థ, 2 జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిన సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ. ఈ 3 ఒకదానికి ఒకదానికి సంబంధం లేకుండా ఉన్నాయి. ఈ 3 కలిపి పంచాయతీ కింద తీసుకొచ్చి ఈ సచివాలయాన్ని వాలంటీర్ సంఖ్యను తీసుకొచ్చి ఇది రాజ్యాంగంగా ఏర్పడిన పంచాయతీలకు తీసుకొచ్చి స్ట్రీమ్ లైన్ చేయాల్సిన అవసరం ప్రధానమైన సమస్య. రెండోది, ఈ సంక్షేమ పథకాలైన ట్రాప్ లో గాలిలో పడిపోయి ప్రభుత్వం ఒకసారి అప్పులు ఊగులో పోతుంది. దాన్ని బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని అలవరకానికి హామీలు ఇచ్చారు, 3 బస్సెస్ అయ్యని. అటువంటి వాటిని పునఃసమీక్షించి సంక్షేమ పథకాన్ని గ్రాడ్యువల్ గా తగ్గించుకుంటూ వస్తూ అభివృద్ధిని పరిశ్రమలు అడ్డు పెంచాలి. ఒక ప్రత్యేక హోదాలాంటి దానికోసం కన్విన్స్ ట్రై చేయాలి. ట్యాక్స్ బెనిఫిట్ ట్యాక్స్ ఇవ్వాలి, పరిశ్రమలు తీసుకురావాలి, రెవెన్యూ జనరేట్ చేసి పరిశ్రమలు తీసుకొచ్చి అభివృద్ధిని ఆ అమౌంట్ ని ఎక్కువ అమౌంట్ ని అభివృద్ధికి చేసి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే విధంగా చెయ్యాలి. మూడోది, వ్యవస్థలో గాడి తప్పిపోయాయి. పోలీస్ వ్యవస్థ కానీ రెవెన్యూ వ్యవస్థ కానీ అంటే అధికార పార్టీ కింద తొత్తులనే దాన్ని తగ్గించాలి. ఏ పార్టీ వాడైనా సరే నిష్పక్షపాతంగా చేసే విధంగా వ్యవస్థలను తయారు చేసే బాధ్యత పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఉంది. కంక్లూడ్ చేయండి సత్యం గారు, మీరేం చెప్పదలుచుకున్నారు? కంక్లూడ్ చేయండి సార్. ఎన్ని జరగాలంటే
వీళ్ళు ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. రెస్పెక్ట్ ఇచ్చుకోకుండా మా వాళ్ళనే గెలిచింది మా చంద్రబాబు నాయుడు గారు అని తెలుగుదేశం వాళ్ళు అని మేము ఇంత చేసిందని కూడా మాకు రెస్పెక్ట్ ఇవ్వలేదని జన సైనికులు అనుకున్న రోజున ఈ జోడెద్దుల బండి అనేది ఒక ఎద్దు వెనక్కి ఒక ఎద్దు ముందుకెళ్లిన రోజున ప్రజలకి తీర్పుకి విఘాతం కల్పించిన వాళ్ళు అవుతారు. ఇది బోలా శంకరుడిగా కనిపించిన పవన్ కళ్యాణ్ మళ్ళీ రేపు పొద్దున ప్రళయ రుద్రుడిగా మారే అవకాశం వస్తుంది. అది జరిగిన రాష్ట్ర ప్రజల తీర్పు కూడా. సరే సార్, ఇంకా టైం ఉంది కదా సత్యం గారు, దానికి మీరు ఇప్పుడు మీరే అన్నారు ఆదిలోనే హంసపాద్ అన్నట్టు నేను ఇలా మాట్లాడకూడదు అంటూనే మీరు చలోక్తిగా మాట్లాడుతుంటే అవతల వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బందిగా ఉండే అవకాశం ఉంటుంది కదా సత్యం గారు. ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకుని ప్రజల తీర్పుకి అనుకూలంగా వెళ్ళాలని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఓకే ఓకే సత్యం గారు, మీ అభిప్రాయం. ఎస్ ఓకే సత్యం గారు, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. తప్పనిసరిగా మీ యొక్క అభిప్రాయం ఏదైతే ఉందో అన్ని రాజకీయ పార్టీలు ఎన్డీఏ భాగస్వామ్యంలో ఉన్న బీజేపీ అయితే ఏంటి, టీడీపీ అయితే ఏంటి, జనసేన అయితే ఒకరికొకరు కలుపుకుని వెళ్ళడానికే వెళ్తాయి. అలా వెళ్ళకపోతే మాత్రం ఎటువంటి పరిస్థితులు అది వాళ్ళ పార్టీకి ఎన్డీఏ కూటమికి అది ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి కంపల్సరీ మీరు చెప్పిన అన్నింటినీ కూడా 100% వాళ్ళు వెళ్తారని అదేవిధంగా మనందరం కూడా ఆశిద్దాం. ఇక చౌదరి గారి దగ్గరికి ఒకసారి వద్దాం. చౌదరి గారు, ఏంటంటే గతంలో ఉన్న ప్రభుత్వం మీద ఈ ఎన్డీఏ ప్రభుత్వం పర్లేదు ఇదే బాగా చేసింది అనిపించుకుంటారా, లేదు మీరు ఒక బెంచ్ మార్క్ ఏమైనా క్రియేట్ చేయబోతున్నారా మీ ప్రభుత్వం? లక్ష్మీనాథ్ గారు, దేశంలోనే ఆంధ్రప్రదేశ్ కి ఒక అద్భుతమైన బ్రాండ్ క్రియేట్ చేస్తున్నాం. గత ప్రభుత్వం మాకు పోటీ ఏంటండి, వాళ్ళు బంగారు ప్రభుత్వం, ప్రతి ప్రభుత్వం ప్రభుత్వం వాళ్ళకి మనకు పోటీ ఏంటండి. ఎస్పీ చరిత్ర గతం దుకాణం బంద్ వాళ్ళ గురించి మాకు అనవసరం. వాళ్ళ కేర్ కథమైపోయింది సార్, వాళ్ళ కేర్ కథమైంది. జనాల్లో గత ప్రభుత్వం మీద పర్లేదులే ఏదో ఒకటి అన్నట్టుగా ఉంటుందా మీ ప్రభుత్వ పాలన, లేదు అంటే ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసి ఆంధ్రప్రదేశ్ కి సువర్ణ అధ్యాయం తీసుకొచ్చే అవకాశం ఏమైనా ఉందంటారు? మాటల్లో అదే నేను చెప్తున్నాను, ఈ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్ 29 రాష్ట్రాల్లో నంబర్ 1 రాష్ట్రంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు రాష్ట్ర ఆర్థిక ప్రజల ఆర్థిక వెసులుబాటు తీసుకురావడం కోసం, అదేవిధంగా రాష్ట్ర యొక్క భవిష్యత్తు ఇండస్ట్రీస్ పరంగా కానీ ఐటీ రంగాల పరంగా కానీ ఇక్కడికి వస్తున్నటువంటి అనేక ఫారిన్ రిఫార్మ్స్, జలం అంటే వాటర్ సోర్సెస్ కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన ప్రాజెక్టులు కానీ, రోడ్లు, రవాణా, అలాగే పోర్ట్స్, అలాగే నేషనల్ హైవేస్ తో పాటు రాష్ట్ర హైవేస్ ను కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా స్వర్ణాంధ్రప్రదేశ్, సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది. 3 పార్టీలు, జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ నాయకత్వంలో మాకు ఎటువంటి ఇబ్బందులు రావు. గిల్లి కజ్జాలు పెట్టుకునేంత నాయకులు మా స్థాయిలో లేరు. అందరూ హుందాగా రాజకీయాలు చేసే నాయకులు. కంక్లూడ్ చేయండి సార్, కంక్లూడ్ చేయండి. 10 ఏళ్ళు కష్టపడి ప్రజలతో పోరాడి మెప్పించి గెలిచిన వాళ్ళు కాబట్టి, ప్రజల యొక్క మనసత్వం తెలుసు కాబట్టి మాకు ఎటువంటి ఇబ్బందులు కలగ. వచ్చిన టీకెప్లు తుప్పాలా సర్దుకుని ఈ రాష్ట్ర వ్యాప్తంగా మంచి పరిపాలనతో పాటు ఈ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ ప్రపంచంలో నెంబర్ 1 గా, దేశంలో నెంబర్ 1 గా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను, మీ ద్వారా హామీ ఇస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలండి. కృష్ణవేణి గారు కంక్లూడ్ చేయండి మేడం. శ్రీనివాస్ చౌదరి గారు చెప్పినట్టుగా రాష్ట్రం ఈ రోజు ఇంత రాష్ట్ర ప్రయోజనాల కోసమే కొత్త ధర్మంలో ముందుకెళ్లడం, అలాగే కూటమిని గెలిపించుకోవడం జరిగింది. ఇది ప్రజల తీర్పండి. ఈ ప్రజా తీర్పుని ఎప్పుడూ కూడా మేము గౌరవిస్తాము. అలాగే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చడం కోసం మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా వెనకడికి వేయరు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా వెనకడికి వేసేటువంటి పరిస్థితి ఉంటుందండి. ముఖ్యంగా మా కార్యకర్తలు కానీ మా నాయకులుగా మేము చేసినటువంటి త్యాగాలకి ఫలితం ఈ రోజు రాష్ట్ర ప్రజలకి చెందాలి. ఖచ్చితంగా మేమైతే మాత్రం 10 సంవత్సరాల నుంచి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏ పదవిలోని లేనప్పటికీ కూడా వెనకాల మేము అంత బలంగా పనిచేసాం కాబట్టి మీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో మీ ఎమ్మెల్యేలకి తోడ్పాటుగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఉంటారా? మీ ఎమ్మెల్యేలు ఏం పనులు చేస్తున్నారో వాటిలన్నిటి మీద ఒక నిశ్చితంగా పరిశీలన చేస్తూ ఉంటారా, లేదంటే సినిమాలు చేసే క్రమంలో వాటిని ఏమన్నా మళ్ళీ విస్మరించే అవకాశం ఉందంటారు? డెఫినెట్ గానండి. ఇవాళ ప్రజా తీర్పులో ప్రజలు ఇచ్చినటువంటి ఈ అధికారాన్ని ఎప్పుడూ కూడా సద్వినియోగం చేసుకుంటాం తప్ప దుర్వినియోగం అయితే మాత్రం చేసుకోము. మా నాయకులందరూ కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేసి ఆ డబ్బుని ప్రజలకు పంచిపెట్టే విధంగా సేవా కార్యక్రమాలు ఎలా చేసేవారో ఈ రోజు మా నాయకులు కూడా చాలా మంది ఆయన బాటలోనే నడుస్తూ ఉంటారు. మా ఎమ్మెల్యేలు
శాసనసభలో అధ్యక్ష ఖచ్చితంగా అనుమతి అండి. ఇందుకే అధ్యక్ష ఖచ్చితంగా అండి. శాసనసభలో అధ్యక్షుడు పోస్ట్ లో ఉండేది మీ పార్టీ నుంచే ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? సార్ శాసనసభలో స్పీకర్ గా మీ పార్టీ నుంచే ఉండే అవకాశం ఉందని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఏమో అండి, అవ్వచ్చు, కాకపోవచ్చు. కాకపోయినా ఏదైనా సరే గాని మేము మనసుకైతే మాత్రం సంతృప్తిగానే తీసుకుంటామండి ఎప్పుడు కూడా. ఎందుకంటే మాకు కావాల్సింది ప్రజా సంక్షేమం, ప్రజల అభివృద్ధి మాత్రమే. కాబట్టి మా అధినేత ఇవాళ మనం వైసీపీని విమర్శిస్తున్నారని కదండి, వాళ్ళు చూసుకోవచ్చు. ఎక్కడ కార్యకర్తలు అనే వాళ్ళు కూడా కనిపించకుండా అలాగా నిశ్శబ్దంగా ఉండిపోయేటువంటి పరిస్థితి. ఒకటి కృష్ణవేణి గారు, ఇప్పుడు ఈ రోజు మీరు ప్రభుత్వం స్థాపించారు కాబట్టి నిశ్శబ్దంగానే ఉంటారు. 2019లో వాళ్ళు ఫామ్ చేసినప్పుడు కూడా కొన్నాళ్ళ పాటు నిశ్శబ్దంగానే ఉన్నారు. ఆ తర్వాత బయటకు వస్తారు కదా, అప్పుడు ప్రతిపక్ష పార్టీతో కూడా శభాష్ అనిపించుకుంటే అప్పుడు మీ కూటమిని గ్రేట్ అంటారు ప్రజలు, అంతే కదా? ఓకే, లక్ష్మీనగర్ ఇక్కడ మీకు విషయం చెప్తానండి. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఘోర ఓటమిని చూసిన తర్వాత కూడా మేమెక్కడా కూడా ప్రజా సమస్యల మీద పోరాటం చేయడానికి కానీ పార్టీని బలపరచడంలో కానీ ఎక్కడా కూడా మేము తగ్గలేదు. 10 సంవత్సరాల నుంచి ఆటుపోట్లన్నీ తట్టుకునే ఈ రోజు ఈ స్థాయికి వచ్చాము, నిలబడ్డాము. కానీ గాల్లో ఏదో ఫ్యాన్ గాల్లో కొట్టుకొచ్చేసినట్టుగా గవర్నమెంట్ అంటే ఫామ్ చేయగలిగింది తప్ప అంత నిర్దిష్టమైనటువంటి స్టెబిలిటీ ఉన్నటువంటి పార్టీ అయితే వైసీపీ మాత్రం కాదండి. అదైతే ఎందుకంటే మనం చూసుకోవచ్చు రెండు పార్టీలకి. అంటే ఒక చాలా మంది చర్చ కూడా బయట అదే జరుగుతుంది. 151 సీట్లు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ఇటువంటి చర్చలు లేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇంత బలంగా పార్టీ నిర్మించారని రానున్న రోజుల్లో మీ పార్టీ నుంచి కూడా ప్రజలకి బాగా మంచి జరగాలని, అదేవిధంగా మీరు అధికారంలో కేబినెట్ లో భాగస్వామ్యం తీసుకున్నారు, కేబినెట్ లో కూడా ముందుకు వెళ్తున్నారు. మీ రాజకీయ పార్టీ కూడా అద్భుతంగా ముందుకు వెళ్లాలని కూడా కోరుకుంటుంది అమ్మా న్యూస్. కానీ ప్రజల్ని ఏ రాజకీయ పార్టీ కూడా మర్చిపోకూడదు. ప్రజల్ని మర్చిపోయిన రోజున మా అమ్మా న్యూస్ నుంచి మా ప్రశ్నల వర్షాన్ని అది ఏ ప్రభుత్వం ఉన్నా కూడా దాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ధన్యవాదాలండి కృష్ణవేణి గారు చర్చలో పాల్గొన్నందుకు. అదేవిధంగా విఎస్ఆర్ చౌదరి గారు ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. ఫోన్ లైన్లో అందుబాటులో వచ్చిన అక్షర సత్యం గారికి, అదేవిధంగా వేల్పూరి శ్రీనివాస్ గారు రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ అక్షర సత్యం గారికి కూడా ధన్యవాదాలు. ఇవాళ స్పెషల్ డిబేట్ ఇదండి. ప్రతిరోజు కూడా స్పెషల్ డిబేట్స్తో మీ ముందుకు వస్తూ ఉంటుంది అమ్మా న్యూస్. కానీ ప్రజల యొక్క క్షేమం, ప్రజల యొక్క కాంక్ష ఏ రాజకీయ నాయకుడు మర్చిపోకూడదని బలంగా కోరుకుంటుంది అమ్మా న్యూస్. చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.